Good morning, everyone. Government Degree and PG College, Bhadrachalam, Department of History తరపున ఈ యూట్యూబ్ ఛానల్ నడుస్తున్నది. ఈ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు హిస్టరీ ఆఫ్ ఇండియా 1526 to 1857 ఈ పార్ట్లోది మనం థర్డ్ సెమిస్టర్లో ఉంది. బిఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఈ థర్డ్ సెమిస్టర్ సంబంధించి మనం ఈరోజు ఒక క్లాస్ చూద్దాం. అది షాజహాన్ పాలనా కాలం, స్వర్ణయుగం. అంటే షాజహాన్ పరిపాలనలో అంటే పరిపాలన సింహాసనం మీద కూర్చున్న తర్వాత వచ్చినటువంటి తిరుగుబాట్లు, దిగ్విజయాలు, వాటితో పాటుగా షాజహాన్ పరిపాలన, అలానే షాజహాన్ పరిపాలనలో మనం సాహిత్య రంగం ఎలా ఉంది, అలానే వాస్తుశిల్పకళ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు మనం ఈరోజు చూద్దాం. ముందుగా షాజహాన్ మొఘల్ చక్రవర్తులందరిలోనూ ఒక పేరున్నటువంటి వ్యక్తి షాజహాన్. షాజహాన్ తొలి జీవితం మనం అంతక్రితం క్లాసుల్లో చూసాం, అందుకని డైరెక్ట్గా షాజహాన్ సింహాసనం మీద కూర్చున్న దగ్గర నుంచి ఈరోజు క్లాస్లో చూద్దాం. ఈయన సమర్థవంతమైన పరిపాలన అందించి ఆనాటి భారతదేశ చక్రవర్తులందరిలోనూ సాటిలేని చక్రవర్తిగా, అంటే ఇప్పటి వరకు పరిపాలించిన చక్రవర్తులు అందరిలోనూ సాటిలేని చక్రవర్తిగా కాఫీ ఖాన్ లాంటి వాళ్ళు ఎన్ని కొనియాడారు. ముందుగా ఈయన షాజహాన్ సింహాసనం మీద కూర్చున్న తర్వాత వచ్చినటువంటి తిరుగుబాట్లు, తర్వాత ఈయన చేసినటువంటి దిగ్విజయాల గురించి చూద్దాం. మొదటిది మనం తిరుగుబాట్లు. ఆ తిరుగుబాటులో దక్కన్ పాలకుడైన ఖాన్ జహన్ లోడి అహ్మద్ నగర్ ప్రాంతంలో, అంటే మనకి వాస్తవానికి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రధానమైన తిరుగుబాటు జరిగింది బుందేల్ఖండ్, కాబూల్ ప్రాంతంలో జరుగుతాయి. ఈ తిరుగుబాటులో ప్రధానమైన తిరుగుబాటు దక్కన్ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటుగా చెప్తాము. ఈ దక్కన్ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటులో మెయిన్ క్యాండిడేట్ ఎవరంటే దక్కన్ పాలకుడు అంటే ఖాన్ జహాన్ లోడి. ఈయన మెయిన్ తిరుగుబాటుదారుడు. ఈ షాజహాన్ సింహాసనం మీదకి రాజ్యానికి వచ్చే టయానికి దక్కన్ పాలకుడు కానివ్వండి ఖాన్ జహాన్ లోహని తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటులో అహ్మద్ నగర్ సుల్తాన్తో సహాయం కూడా తీసుకున్నాడు. ఆయనతో అహ్మద్ నగర్ సుల్తాన్తో లాలూచీ పడి లంచం తీసుకొని బాలాకాట్ ప్రాంతాన్ని ఆయనకి ఇచ్చేశాడు. అంటే మొఘల్ పాలనకుడు మొఘల్కి వాస్తవానికి శత్రువులాగా తయారయ్యాడు. ఈయన మొఘల్ అంటే ముఖ్యంగా షాజహాన్ కోపానికి గురై షాజహాన్ ఈ ప్రాంతం మీద దాడి చేసి ఫస్ట్ ఏమో మహబత్ ఖాన్ ఈ ప్రాంతానికి దక్కన్ ప్రాంత పాలకుడుగా పెడతాడు. తర్వాత ఇంకా ఖాన్ జహాన్ లోడి మాట వినకపోతే స్వయంగా 3 ఏళ్ల తర్వాత షాజహానే వచ్చి 1631లో కలంజర్ దగ్గరలో ఈ ఖాన్ జహాన్ లోహనీని ఓడించి చంపించేశాడు. దాంతో ఖాన్ జహాన్ లోహని యొక్క తిరుగుబాటు పూర్తిగా క్లోజ్ అయిపోయినట్టు అయింది. ఇక తర్వాత చూస్తే మనం అహ్మద్ నగర్ విలీనం. ఈ అహ్మద్ నగర్తో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మనం ఇందాక చూసాము, ఖాన్ జహాన్ లోహనికి హెల్ప్ చేశాడు ఈయన అహ్మద్ నగర్ సుల్తాన్. అందుకనే ఈ అహ్మద్ నగర్ సుల్తాన్ చేసినందుకు గాను ఆ కోపం పెట్టుకొని ఈయన అహ్మద్ నగర్పై యుద్ధం ప్రకటించాడు. చివరికి అహ్మద్ నగర్ 1633లో ఓటమి పాలై అహ్మద్ నగర్ సుల్తాన్ ఒప్పుకున్నాడు. ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో విలీనం అయిపోయింది, అంటే అహ్మద్ నగర్ కూడా విలీనం అయిపోయింది. ఇక తర్వాత ఈ అహ్మద్ నగర్ విలీనం అయిపోయిన తర్వాత చూస్తే షాజహాన్ దృష్టి
ముస్లిం రాజ్యాలు, ఇది కూడా వాస్తవానికి ముస్లిమే కానీ వీళ్ళు షియా కాదు, వీళ్ళు సున్నీస్, షియా ముస్లిం రాజ్యాల మీద పడ్డది. ఆ షియా ముస్లిం రాజ్యాలు అంటే ముఖ్యంగా దక్కన్ ప్రాంతాల్లో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాటిలో బీజాపూర్, గోల్కొండ, ఇవి షియా ముస్లిం రాజ్యాలు, వీటి మీద పడ్డది. ఈయన ఆ, తన ఆధిపత్యాన్ని గుర్తించండి అని గోల్కొండ, బీజాపూర్ రెండు రాజ్యాలని ఆదేశించాడు. కానీ గోల్కొండ ప్రాంతమే లొంగిపోయి కప్పం కట్టడానికి అంగీకరించింది, కానీ బీజాపూర్ అంగీకరించలేదు. దాంతో మొఘల్ సైన్యం బీజాపూర్పై దాడి చేసి బీజాపూర్ ప్రాంతాన్ని కొల్లగొట్టి చివరికి బీజాపూర్ సుల్తాన్ లొంగిపోయేలా చేశాయి. దాంతో బీజాపూర్ సుల్తాన్ లొంగిపోయి ఈయన కూడా కప్పం కట్టడానికి అంగీకరించాడు. ఇక తర్వాత ఈ ప్రాంతానికి షాజహాన్ 1636 సంవత్సరంలో, అప్పటికి యుక్త వయసులో ఉంటాడు, 18 సంవత్సరాల వయసులో ఉంటాడు ఔరంగజేబు. ఔరంగజేబుని ఈ ప్రాంతానికి, దక్కన్ ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమించాడు. ఇలా చేసినటువంటి అంటే ఏం చేసినటువంటి అంటే దిగ్విజయాల వల్ల మొఘల్ కింద దక్కన్ ప్రాంతము, ఖాందేశ్ ప్రాంతము, బీరార్ ప్రాంతము, తెలంగాణ, తర్వాత దౌలతాబాద్ అనే రాష్ట్రాలన్నీ ఈ ప్రాంతంలో వచ్చాయి. అంటే అహ్మద్నగర్ విలీనమైన తర్వాత, బీజాపూర్, గోల్కొండ విలీనమైన తర్వాత ఇలా ఖాందేశ్, బీరార్, ఇలా తెలంగాణ ప్రాంతంలో కూడా దౌలతాబాద్, ఈ ప్రాంతాలు కూడా మొఘల్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇక తర్వాత చూస్తే మనం పోర్చుగీస్ వారితో యుద్ధాలు. పోర్చుగీస్ వారితో యుద్ధాలు చేయాల్సిన అవసరం ఈయనకి ఎందుకు కలిగిందంటే, వాస్తవానికి పోర్చుగీస్ వాళ్ళు 1631-32లో ఈ భారతదేశంలోకి వచ్చారు. హుగ్లీలో, బెంగాల్లోని హుగ్లీ ప్రాంతంలో వ్యాపారం పెట్టుకోవాలి, వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వాణిజ్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ వాళ్ళు అక్కడితో ఆగకుండా వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే దుశ్చర్యలు చేయడం, ప్రజల్ని హింసించడం లాంటివి చేస్తున్నారు. దానికి తోడు బానిస వ్యాపారం కూడా చేస్తున్నారు. దీనికి తోడు ఇంకా కొంతమందిని, హిందువులని, ముస్లింలు కూడా క్రైస్తవ మతంలోకి మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే మతపరమైన ప్రాబ్లం కనబడుతుంది, ప్రజల్ని హింసిస్తున్నారు. దీనికి తోడు అనేక మంది భారతీయ స్త్రీలను ఎత్తుకుపోవటం, బలాత్కారం చేయటం, వివాహం చేసుకోవటం, ఇలాంటివి కూడా చేస్తున్నారు. అంటే ప్రజల్ని బాగా హింసించే పరిస్థితుల్లో ఉన్నారు. దానికి తోడు ముంతాజ్ బేగం యొక్క చెల్లికత్తెలను కూడా ఎత్తుకుపోయి తిరిగి ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. అంటే ఇదంతా వాస్తవానికి కోపమే. అంటే షాజహాన్కి వాస్తవానికి పోర్చుగీస్ వారితో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలు, వాళ్ళు స్త్రీలను ఇబ్బంది పెట్టడం, బానిస వ్యాపారం చేయటం, తర్వాత ఇటు మతాన్ని సంబంధించి మార్పిడి చేయడానికి ప్రయత్నాలు చేయటం, ఇలాంటివన్నీ షాజహాన్కి పోర్చుగీస్ వారి మీద కోపం వచ్చేలా చేశాయి. దాంతో పోర్చుగీస్ వారితో యుద్ధం చేస్తాడు. పోర్చుగీస్ వారితో, అంటే కాసిం ఖాన్ అనే ఆయన్ని ఈ పోర్చుగీస్ వాళ్ళని ఓడించడానికంటే హుగ్లీని ముట్టడించవలసిందిగా ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం ప్రకారం కాసిం ఖాన్ హుగ్లీ ప్రాంతాన్ని ముట్టడించి చివరికి వీళ్ళు ప్రతిఘటించారు పోర్చుగీస్ వాళ్ళు, కానీ ఓడిపోయి లొంగి ఉంటామని అంగీకరించారు. అంటే పోర్చుగీస్ వాళ్ళ యొక్క బెడద అనేది వాస్తవానికి తప్పినట్టయింది. అంటే పోర్చుగీస్ వాళ్ళు కొంచెం తలెత్తే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ యొక్క దుశ్చర్యలను అంచడం కోసం షాజహాన్ మంచి ప్రయత్నమే చేశాడని చెప్పి అనాలి. ఇక తర్వాత చూస్తే మనకు విఫలమైన కొన్ని దిగ్విజయాలు కొన్ని ఉన్నాయి. ఇవేంటి అంటే, మనకు వాస్తవానికి కాందహార్ ఏం చేసిన పని వల్లే పోయిందనాలి. ఎందుకంటే జహంగీర్ టైంలో కాందహార్ని ఆక్రమించుకోవడానికి నిరాకరించడం వల్లే వాస్తవానికి కాందహార్ పోయింది. కానీ కాందహార్ పోయింది అంటే తన తండ్రి టైంలో కోల్పోయిన కాందహార్ ప్రాంతాన్ని, అలానే మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలే అవి కోల్పోయారు, వాటిని తిరిగి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ దాదాపుగా 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. చాలా కాలం, చాలా టైం యుద్ధం చేస్తారు, కానీ అపారమైనటువంటి ధన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. కానీ అక్కడ అవి మాత్రం వీళ్ళ ఆధీనంలోకి రాలేకపోయాయి. అంటే మధ్య ఆసియాలో దాదాపుగా 3000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే వాటిని తిరిగి అంటే తిరిగి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ నో యూజ్.
అవి మొఘల్ సామ్రాజ్యంలో కలవకపోగా దాదాపుగా 3,000 మంది మొఘల్ సైన్యం ప్రాణాలు కోల్పోయారు. ధన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. కానీ అవి మాత్రం మొఘల్ ఆధీనంలోకి రాలేకపోయాయి. కానీ దీనివల్ల ఒక ప్రాబ్లం ఒకటి బయటపడ్డది. ఏంటంటే వీళ్ళు కాందహార్ ప్రాంతం మీద, తర్వాత మధ్య ఆసియా ప్రాంతం మీద మొఘల్ సైన్యం దాడి చేసింది. చనిపోయారు, 3,000 మంది చనిపోయారు, అపార ప్రాణ నష్టం జరిగింది. కానీ విజయం సాధిస్తే వేరే రకం. కానీ విజయం సాధించకపోయేసరికి మొఘల్ సైన్యం యొక్క బలహీనత బయటపడ్డది. దాంతో ఆ పారసీకులు కానీ, తర్వాత మధ్య ఆసియాలోని ఉజ్బేకులు కానీ వీళ్ళతో శత్రుత్వం పెంచుకున్నారు. భారతదేశ సంపద దోచుకోవాలనేటువంటి ఒక భావన కూడా వాళ్ళలో కలిగింది. ఎందుకంటే ఇక్కడ సైనికంగా బలంగా లేరు. ఆ సైనికంగా బలంగా లేరు కాబట్టి, బలహీనంగా ఉన్నారు కాబట్టి ఈజీగా ఆక్యుపై చేసుకోవచ్చు. భారతదేశంలో సైనిక బలహీనత తెలిసిపోయింది. దాంతో దాడులు జరగడానికి అవకాశం ఎక్కువగా కలిగింది. ఎందుకంటే మనం చూద్దాం, ఇప్పుడు దాని తర్వాతనే నాదిర్ షా దండయాత్ర జరుగుతుంది. దాని తర్వాతే అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర కూడా జరుగుతుంది. అంటే మొఘల్ సైన్యం యొక్క బలహీనత బయటపడటం కూడా ఒక వాస్తవానికి ఏ టైంలో జరిగినటువంటి ఒక తప్పుగా భావించాలి. సరే, ఎలా అయినా కానీ మనకు ఈ టైంలో సరే కొంత ప్రాంతాన్ని అంటే తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అది సాధించలేకపోయాడు, ఓటమి పాలయ్యారు. అంటే మొఘల్ సైన్యం ఓటమి పాలైంది. దానివల్ల మొఘల్ సైనిక బలహీనత అయితే బయటపడ్డది అని చెప్పనే విషయం అయితే చెప్పక తప్పదు. ఇక తర్వాత చూస్తే మనం షాజహాన్ కాలం స్వర్ణయుగం. అంటే అందరూ చరిత్రకారులు దీన్ని స్వర్ణయుగంగా అనరు, కానీ కొంతమంది వాళ్ళు మాత్రం దీన్ని స్వర్ణయుగం అంటారు. సరే, దాన్ని ఎందుకు అంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఈ టైంలో స్వర్ణయుగం అంటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఎలా ఉందని చూస్తే ఫస్ట్ రాజకీయ సుస్థిరత. ఎందుకంటే మనకు ఈయన రాజ్యంలోకి వచ్చినప్పటికే మనకు బుందేల్ఖండ్ దక్కన్ ప్రాంతంలో తిరుగుబాట్లు జరిగాయని చెప్పి అన్నాము. ఆ తిరుగుబాట్లని అణచగలిగాడు. అంటే సింహాసనం మీద కూర్చున్న వెంటనే వచ్చే తిరుగుబాట్లన్నీ అణిచి శాంతి భద్రత నెలకొల్పగలిగాడు. కాబట్టి రాజకీయ సుస్థిరత నెలకొల్పిన దాంట్లో ఇది ఒక మెయిన్ పాయింట్గా చెప్పాలి. తర్వాత బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పోర్చుగీస్ వాళ్ళని దర్పామనించి వాళ్ళని సెటరైట్ చేశాడు. ఇక తర్వాతకు వస్తే సరే, కొంత ప్రాంతంలో కాందహార్ ప్రాంతం, మధ్య ఆసియా ప్రాంతం అనేది ఆధీనంలో తెచ్చుకోలేదు. కానీ గోల్కొండ ప్రాంతం, అహ్మద్ నగర్ ప్రాంతం ఆక్రమించగలిగాడు. అంత దక్కన్ ప్రాంతంలో కొంత దాని యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోగలిగాడు. అంటే నిజాం షాహీ రాజును అంటే నిజాం షాహీని రాజ్యాన్ని ఆక్రమించుకోవటం, తర్వాత గోల్కొండను, తర్వాత బీజాపూర్ను సామంత రాజ్యాలుగా కలిపివేయటం, ఇది కూడా వాస్తవానికి రాజకీయ సుస్థిరతగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ టైంలో సరే కాందహార్ ప్రాంతము, మధ్య ఆసియా ప్రాంతం మీద దాడులు చేశాడు. కానీ అవి ఈయన సాధించలేకపోయాడు. కానీ ఇతని పరిపాలనా కాలంలో మాత్రం ఎక్కడా కూడా మనకు విదేశీ దాడులు అయితే జరగలేదు అని చెప్పి అనాలి. అంటే విదేశీ దాడులు అయితే లేవు. కానీ ఈయన మనకు తెలంగాణ ప్రాంతం అన్నాము, ఈ గోల్కొండ, బీజాపూర్ ప్రాంతం, ఈ ప్రాంతాలన్నీ ఆక్రమించుకోవడంతో ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యానికి అధినేతగా మారాడు. అంటే ఒక పెద్ద సామ్రాజ్యానికి అఖిల భారత సామ్రాజ్యాది నేతగా మారాడని చెప్పిన. అంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఒక నేతగా మారాడు. ఇది రాజకీయ సుస్థిరతతో పాటుగా చెప్తాం మనం. ఇక నెక్స్ట్ మనం చూస్తే సుభిక్షమైనటువంటి పరిపాలన. ఈయన షాజహాన్ విజ్ఞత గల పరిపాలన దక్షుడు. అయితే అక్బర్ ప్రవేశపెట్టినటువంటి పరిపాలనలో కొన్ని లోపాలు అయితే ఆయన చూశాడు. అంటే అక్బర్ పరిపాలనా కాలంలో కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలని సరిచేయాలని చెప్పి అది సరిచేసే ప్రయత్నం చేశాడు. అలానే ఏంటైలో అంటే అక్బర్ ప్రవేశపెట్టిన దాంట్లో మన్సబ్దారీ సిస్టమ్ ఒకటి ఉంటుంది, సుబా సిస్టమ్ ఉంటుంది. ఆ సుబా సిస్టము, మన్సబ్దారీ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ని సరిచేసి సంస్కరించి వాటిని నిర్వహించాలని ప్రయత్నం చేశాడు. ఇంకా తర్వాత న్యాయ విషయంలో, అంటే న్యాయం చెప్పే విషయంలో, న్యాయపరమైన దాంట్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాడు. నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయశీలుడిగా పేరు తెచ్చుకున్నాడు షాజహాన్. అంటే పరిపాలనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అంటే అక్బర్ టైంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిని సరిచేసి,
అలానే మన్సబ్దారీ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వాటిని కూడా సరి చేసే ప్రయత్నం చేశాడు. సుబా మనం రాష్ట్ర సుబాలుగా విభజన చేశారు. ఆ సుబా సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ సుబాలను కూడా ఆయన సరి చేయగలిగాడు. ఇక తర్వాత న్యాయపరమైన విషయంకి వస్తే నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయశీలుడిగా పేరు పొందాడు. అందుకనే ఇతని గురించి పరిపాలన గురించి టావెర్నియర్ ఒక మాట అంటాడు. షాజహాన్ రాజు వలే కాక కన్న తండ్రి వలే పరిపాలించాడు అని చెప్పి టావెర్నియర్ రాస్తాడు. ఫ్రెంచి వాస్తవీయుడు ఆయన రాస్తాడు. అంటే పరిపాలన విషయంలో సుభిక్షమైన పరిపాలన అందించాడు. ఎందుకంటే మనకు స్టెప్ వైజ్ చూస్తే ఫస్ట్ షేర్షా చూస్తాము, షేర్షా సూర్. ఆయన దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే కొంచెం వాటిని సరి చేశాడు. కొంచెం వాటిని సరి చేసి కొంచెం మార్పులు చేర్పులు చేసి కొంత సరే అవే ఫాలో అవ్వలేదు కానీ కొంత మార్పులు చేసి అక్బర్ పరిపాలన చూస్తాం. అక్బర్ దాంట్లో ఏమన్నా కొంచెం మన్సబ్దారీ సిస్టంలో కానీ సుబా సిస్టంలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని సరి చేయగలిగాడు. అలానే న్యాయ విషయంలో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించగలిగాడు. ఆ నిష్పక్షపాతంగా వ్యవహరించడం కూడా వాస్తవానికి ఇతని విషయంలో గొప్పతనంగా చెప్పాలి. న్యాయశీలుడిగా పేరు పొందడానికి కారణం అని కూడా చెప్పాలి. ఇక తర్వాత ఆర్థిక అభ్యుదయం. ఆర్థిక అభ్యుదయం అంటే డబ్బు విషయంలో ఎలా ఉంది, ఆర్థిక ప్రగతి ఎలా ఉంది, దేశం ఎలా ఉంది అంటే వాస్తవానికి ఈ టైంలో ఆర్థికంగా దేశం మహోజ్వల యుగాన్ని మహోజ్వల స్థితిని పొందింది అని చెప్పనాలి దేశం. ఎందుకంటున్నామంటే ఈ టైంలో దాదాపుగా 22 సుబాలు ఉన్నాయి. ప్రతి సుబా అంటే 22 సుబాల నుంచి 22 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అంటే ఆదాయం సుబాల నుంచి వచ్చే ఆదాయం 22 కోట్ల రూపాయలే కాకుండా మనం ఇప్పుడు చెప్పేది 16 ఆర్థిక విషయంలోకి వచ్చేసరికి 22 సుబాల నుంచి 22 కోట్ల రూపాయల ఆదాయం మనకు వస్తూ ఉండేది. అలానే 45 కోట్ల రూపాయలు భూమి శిస్తు ద్వారా వచ్చేది. అంటే అప్పుడు పరిస్థితి చూస్తే వ్యవసాయ అభివృద్ధి బాగా మహోజ్వల స్థితిలో ఉందని చెప్పి అనాలి. అలానే వ్యాపారం విషయంకి వస్తే ఐరోపా దేశంతో పోలిస్తే ఐరోపా దేశం కంటే మిన్నగా వ్యాపారం భారతదేశంలో జరిగేదని చెప్పనాలి. దేశీయ విదేశీ వ్యాపారం వాణిజ్యం బాగా జరిగింది. ముఖ్యంగా ఐరోపాతోనూ ఆసియాలోని మిగిలిన ప్రాంతాలతోనూ కూడా వ్యాపారం బాగా జరిగిందని చెప్పనాలి. ఇక తర్వాత ఒకవేళ ఎప్పుడన్నా క్షామ పరిస్థితులు ఏర్పడితే అంటే ఎప్పుడైనా కరువు కాటకాలు రావడం కానీ అతివృష్టి కానీ అనావృష్టి లాంటివి ఏమైనా వచ్చినట్లయితే శిస్తును మాఫీ చేసే పద్ధతి అంటే శిస్తుని తగ్గించడం కానీ లేదంటే కొంతవరకు మాఫీ చేయటం కానీ అవసరమైతే కొన్ని సందర్భాల్లో తిరిగి పంట వేసుకోవడం కోసం తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే పద్ధతి కూడా మనకు కనబడుతుంది. ఇంకా బాగా క్షామ పరిస్థితులు ఇంకా ఎక్కువగా బాగా ప్రాబ్లమాటిక్గా ఉన్నట్లయితే దీనికి అంటే ఆగ్రాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. అంటే స్థానిక ప్రజలకు ఆహారంలో ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఉచిత భోజనశాలలు కూడా ఏర్పాటు చేయడం మనం చూస్తాం. ఇలా ఆర్థిక అభివృద్ధి విషయంకి వస్తే మనకు తాజ్మహల్ కట్టాడు, 3 కోట్ల రూపాయలు అవుతుంది. 19 కోట్లు పెట్టి నెమలి సింహాసనం చేయించుకుంటాడు, ఎర్రకోట కడతాడు, దివానియా కాస్, మోతీ మసీదు. ఇలా చూస్తే దాదాపుగా అనేక కట్టడాలు కట్టినప్పటికీ చివరికి ప్రభుత్వ ఖజానాలో ఎప్పుడు కోట్ల రూపాయలు ఖజానా ఉండేదని చెప్పి బెర్నీర్ అనే ఆయన రాస్తారు. అంటే వాస్తవానికి ఇదంతా జరగడానికి కారణం అంతకుముందు జరిగిన అక్బర్ భూమి విధానం ఫలితమని అనాలి. ఎందుకంటే అంతగా వాస్తవానికి వ్యవసాయ అభివృద్ధి జరిగింది. అలానే విదేశీ వాణిజ్యం కూడా బాగా డెవలప్ అయిందని చెప్పి అనాలి. అంటే వ్యవసాయం వాణిజ్యం బాగా డెవలప్ అవడం వల్ల ఆర్థికంగా బాగా సుభిష్టంగా ఉండటం వల్ల ఆర్థిక ప్రగతి వల్ల మహోజ్వల స్థితిలో ఉండటం వల్లనే వీళ్ళు ఎన్ని బిల్డింగ్స్ కట్టినా మళ్ళా కొంత డబ్బు ఖజానాలో ఉండేది. అంటే దానికి కారణం అదే. అంటే అంత ఆర్థిక సౌష్ఠవంగా ఉంది అని చెప్పి అనాలి. ఇంకా తర్వాతకు వస్తే సారస్వత అభివృద్ధి.
సారస్వతాభివృద్ధి విషయానికి వస్తే షాజహాన్ పీరియడ్లో దీన్ని ఎలిజబెత్ యుగంతో పోలుస్తారు షాజహాన్ పీరియడ్ని. ఎందుకంటే ఈ కాలంలో హిందీ, పారసీక, సంస్కృత సంబంధించిన కవులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆచార్య కవీంద్ర సరస్వతి, నెక్స్ట్ జగన్నాథ పండితుడు, తర్వాత సుందరదాసు, ఇలాంటి వాళ్ళు మొత్తం చాలా గొప్ప పండితులు. ముఖ్యంగా షాజహాన్ కుమారుడు దారా షికో, ఈయన గొప్ప సంస్కృత మరియు పారసీక భాషలో పండితుడు. ఆయన అనేక హిందూ సంబంధించిన బుక్స్ని పారసీక భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం కూడా జరుగుతుంది. ఆయన రాసినటువంటి మహాసముద్ర సంగమం, ఇది హిందూ ముస్లిం సంస్కృతుల సమ్మేళనంగా చెప్తారు. అంటే అంత గొప్ప గొప్ప కవులు ఇతని ఆస్థానంలో ఉన్నారు అని చెప్పనాలి. తాన్సేన్ కూడా ఉన్నాడని చెప్పంటారు. అలానే మనకి ఈ టైంలో అతని ఆస్థానంలో గాయకులుగా జగన్నాథ పండితుడు, జనార్దన భట్టు, జనార్దన భట్టు అనేవాళ్ళు గాయకులుగా కూడా ఉన్నారని చెప్పనాలి. ఇక తర్వాతకు వస్తే ఇతని టైంలో అబ్దుల్ హమద్ లహరి, ఇనాయత్ ఖాన్ లాంటి వాళ్ళు ఇతని ఆస్థానంలో స్వయంగా ఉన్నటువంటి చరిత్రకారులను కూడా మెయింటైన్ చేశారు వీళ్ళు. అంటే సారస్వత రంగానికి వస్తే సంస్కృతము, హిందీ, పారసీక భాషకు సంబంధించిన కవులందరినీ వీళ్ళు పోషించారని చెప్పాను. అంటే స్వయంగా మనం చూస్తే ఆస్థానంలోనే ఒక ఆచార్య కవీంద్ర సరస్వతి, సుందరదాసు, తర్వాత జగన్నాథ పండితులు లాంటి మంచి కవులను పోషించాడు. జగన్నాథ జనార్దన భట్ లాంటి గాయకుల్ని పోషించాడు. అలానే ఇనాయత్ ఖాన్, తర్వాత అబ్దుల్ హమద్ లహరి లాంటివి అనేక మంది, అంటే కొంతమంది హిస్టోరియన్స్ని కూడా, చరిత్రకారులను కూడా తన ఆధీనంలో, తన ఆస్థానంలో ఉంచుకున్నాడని చెప్పనాలి. ఇలా సారస్వత రంగం విషయంలో కూడా చాలా బాగుందని చెప్పనాలి. ఇంకా భవన నిర్మాణంలో ఎలా ఉంది అంటే, వాస్తవానికి సారస్వత రంగం విషయంలోనూ, తర్వాత భవన నిర్మాణం విషయంలోనే షాజహాన్ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంతో పోల్చి, అంటే ఈ రెండే బాగా మహోజ్వల స్థితిలో ఉన్నాయని చెప్పనాలి. ముఖ్యంగా చూస్తే షాజహాన్ భవన నిర్మాణం విషయంలో ఇతని యొక్క టైంని చూసి రోమ్లోని అగస్టస్ యుగంతో పోల్చి చెప్పారు, అంత గొప్పగా ఉంది అని చెప్పి. ఎందుకంటే ఈ టైంలో వాస్తు శిల్పకళ నైపుణ్యము మహోజ్వల స్థితికి చేరుకుంది, చాలా గొప్ప స్థితికి చేరుకుంది. ఎందుకంటే ఢిల్లీలోని ఎర్రకోట కావచ్చు, తర్వాత ఆగ్రాలో కట్టినటువంటి నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కొన్ని చోట్ల ఢిల్లీ ఎర్రకోట మీద రెడ్ స్టోన్స్ కడతారు, పాలరాతితోనేమో మన ఇది తాజ్మహల్ కడతారు. అలా అనేక ప్రాంతాల నుంచి, మధ్య ఆసియా ప్రాంతం నుంచి, వేరే ప్రాంతాల నుంచి, పాలరాతిని వీటిని దిగుమతి చేసుకుని వాటి ద్వారా కట్టిన నిర్మాణాలు ఇవి. ఇంకా చూస్తే ఢిల్లీలోని జమా మసీద్ కావచ్చు, తర్వాత ఆగ్రాలోని మోతీ మసీద్ కావచ్చు, ఇవి కూడా ఆ టైంలో నిర్మించిన నిర్మాణాల్లో చాలా గొప్ప నిర్మాణాలుగా చెప్తాం. ముఖ్యంగా తాజ్మహల్ నిర్మాణం విషయంలో చూస్తే తాజ్మహల్ ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం నిర్మాణం చేశారని చెప్పి, ప్రేమకు చిహ్నంగా నిర్మాణం చేశారని చెప్పి అంటారు. అంటే వాస్తవానికి ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఒకవైపు తెల్లని రాతితో, అంటే పాలరాతితో ఒక నిర్మాణం చేయాలని ఉస్తాద్ ఈషా, ఒక ఇంజనీర్, ఆయనతో కట్టిస్తాడు అది. అలానే ఇంకొక నిర్మాణం తన కోసం కూడా చేయాలని ప్రయత్నం చేస్తాడు, కానీ ఇటువైపు అది చేయలేకపోయాడు. సరే, ఈ పాలరాతితో నిర్మించిన నిర్మాణం విషయంలోకి వస్తే దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 22 సంవత్సరాల పాటు ఈ నిర్మాణం చేశారని చెప్పనాలి. ఈ నిర్మాణాన్ని పాలరాతితో నిర్మించినటువంటి సుందర స్వప్నంగా చరిత్రకారులందరూ వర్ణించారు. అంత గొప్ప నిర్మాణం. అందులోనూ ఇది ప్రస్తుతం ప్రపంచ 7 వింతల్లో ఒకదానిగా పేరు పొందినటువంటి సుప్రసిద్ధమైన కట్టడం. అది ఎప్పటికో మనకి ఇప్పటికి 400 సంవత్సరాలైనా అది మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క వాస్తు వైభవాన్ని గురించి ప్రపంచానికి తెలియజెప్పేటువంటి నిర్మాణంగా మనం చెప్పాలి. ఇంక తర్వాత వస్తే మయూర సింహాసనం. ఈ మయూర సింహాసనం అంటే ఎలా అంటే, వాస్తవానికి పాలరాతితో నిర్మించినటువంటి 3 కోట్లు పెట్టి నిర్మించినటువంటి తాజ్మహల్ కంటే గొప్ప నిర్మాణం అని చెప్పనాలి. ఎందుకంటే
ఈ నిర్మాణం చేయడం కోసం దాదాపుగా 19 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకంటే కోహినూరు వజ్రం లాంటి వజ్ర వైడూర్యాలు నిజాం ఆధీనంలో ఉంచి అనేక వజ్ర వైడూర్యాలన్నింటినీ తీసుకెళ్లారు. అంటే ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన అనేక వజ్ర వైడూర్యాలన్నింటినీ పొదిగారు. అంత గొప్పగా వెండి, బంగారము, ఈ వజ్ర వైడూర్యాలన్నింటినీ పొదిగి ఈ మయూర సింహాసనాన్ని తయారు చేయించారు. అంటే ఇంత గొప్ప నిర్మాణము వాస్తవానికి ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా చేయలేదని చెప్పాను. అంటే అంత గొప్ప సింహాసనాన్ని ఆయన తయారు చేయించాడు. అయితే ప్రస్తుతం అది మన దగ్గర లేదు. నాదిషా దండయాత్ర వల్ల మన దేశం నుంచి అది పర్షియా ప్రాంతానికి పోయింది. ప్రస్తుతం అయితే అది మన దగ్గర లేదు. అంటే అద్భుత నిర్మాణాలలో మనకు తాజ్మహల్ ఒకటి బాగా గొప్ప నిర్మాణంగా చెప్పుకోవాల్సి ఉంది. తర్వాత ఎర్రకోట ఒకటి, ఢిల్లీలో నుండి ఎర్రకోట ఒకటి, ఇది రెడ్ స్టోన్తో కడతారు. చాలా అద్భుతమైన నిర్మాణం. ఇది కూడా ఇప్పటికీ మనకు భారతదేశం యొక్క కోటగా అంటే మనం జాతీయ పతాకాన్ని ఎగరేసేటువంటి కోటగా మనం ఈ ఎర్రకోటని చూస్తాం, ఢిల్లీలోని ఎర్రకోటని. అంటే మనకు పాలరాతితో నిర్మాణం చేసేటువంటి తాజ్మహల్, తర్వాత రెడ్ స్టోన్తో ఉన్నటువంటి ఎర్రకోట. ఎర్రకోటలో ఇంకా మనకు బాగా చెప్పుకోవాల్సింది దివాన్-ఈ-ఆమ్, దివాన్-ఈ-ఖాస్. దీని మీదనే దివాన్-ఈ-ఆమ్, దివాన్-ఈ-ఖాస్ గోడల మీద రాస్తారు. భూమి మీద స్వర్గం అంటూ ఉంటే ఇదే అది, ఇదే అది, ఇదే అది అని చెప్పి బంగారు దానితో రాస్తారు. అంటే అంత గొప్పగా బంగారం, అంటే అంత స్వర్గంలాగా తయారు చేసినటువంటి నిర్మాణం అది దివాన్-ఈ-ఆమ్, దివాన్-ఈ-ఖాస్. ఆ తర్వాత మనకు ఢిల్లీలోనే దాదాపుగా 50,000 మంది ఒకేసారి నమాజ్ చేసుకోవడానికి వీలున్నటువంటి ఒక నిర్మాణం చేయించారు. అది జుమా మసీద్. ఈ జుమా మసీదులో ఒకేసారి ఒక 50,000 మంది నమాజ్ చదువుకునే అవకాశం ఉంటుంది. అంత గొప్ప నిర్మాణం చేయడంతో కూడా ఇది కూడా ఒక గొప్ప నిర్మాణంగా చెప్పాలి. అందుకనే మనకు వాస్తు శిల్పకళా విషయం, అంటే వాస్తు శిల్పం కంటే వాస్తు కళా విషయంలో చాలా గొప్ప విశిష్ట స్థానాన్ని షాజహాన్ కాలం పొందిందని చెప్పాను. ఎందుకంటే అటు తాజ్మహల్ కావచ్చు, ఇటు ఎర్రకోట కావచ్చు, ఇటు దివాన్-ఈ-ఆమ్ కావచ్చు, దివాన్-ఈ-ఖాస్ కావచ్చు, అయితే హస్తకళ సంబంధించి మయూర సింహాసనం కావచ్చు, ఇవన్నీ ఆ కాలాన్ని స్వర్ణయుగం అనటానికి అవకాశం ఇచ్చాయని చెప్పి ఆచార్య ఏఎల్ శ్రీవాస్తవ తన అభిప్రాయాన్ని చెప్పాడు. అంటే మనకు సారస్వత రంగంలోనూ మరియు వాస్తు కళా రంగంలోనే చాలా గొప్ప స్థితిని పొందింది అని చెప్పనాలి. తర్వాత మనం చూస్తే ఈ టైంలో మొఘల్ పతనానికి అవకాశం కలిగిందని చెప్పి కొంతమంది చరిత్రకారులు అంటారు. ఈ మొఘల్ పతనానికి ఎలా అవకాశం పడ్డది, ఎందుకు మొఘల్ సామ్రాజ్యం ఎందుకు పతనమైంది? ఈ మనకు షాజహాన్ పీరియడ్లోనే మొఘల్ పతనం స్టార్ట్ అయిందని కూడా కొంతమంది చరిత్రకారులు అన్నారు. స్మిత్ లాంటి వాళ్ళు ఇది మనం ఏమంటామంటే షాజహాన్ పాలనా కాలం స్వర్ణయుగం అని చెప్పి బయటికి చెప్పుకుంటాం, కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడే ఇది అంటే పతనానికి, అంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి బీజం పడ్డదని కూడా అంటారు. అది ఎందుకు అంటే మనకు పరిపాలనా విషయంలో వస్తే పరిపాలనలో అవినీతి, లంచగొండితనం పేటరేగిపోయినాయి అని చెప్పాను. అంటే పరిపాలన అధికారులు విపరీతమైన లంచగొండికి అలవాటు పడ్డారు. ఇక తర్వాతకు వస్తే ఇక్కడ కాందహార్ ప్రాంతాన్ని, తర్వాత మధ్య ఆసియా ప్రాంతాన్ని వీటిని పొందలేకపోవడం, దానికి తోడు అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి దాదాపుగా 3,000 మంది చనిపోతారు, అపార ప్రాణ నష్టం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది. అయినప్పటికీ ఆ రాజ్యాన్ని, ఆ ప్రాంతాన్ని తిరిగి సంపాదించుకోలేకపోయారు. దాంతో సైనిక బలహీనత బయటపడ్డది. దాంతోనే నాదిషా లాంటి వాళ్ళందరూ తర్వాత దాడులు చేస్తారు. అంటే భారతదేశంలో మొఘల్ సైన్యం యొక్క బలహీనత బయటపడటానికి కూడా ఈ కాందహార్, మధ్య ఆసియా ప్రాంతాల మీద చేసినటువంటి దాడే అని చెప్పాను. అంటే దాడుల్లో ఓడిపోయారంటే కారణం అంటే సైనిక బలహీనత ఉన్నట్టే లెక్క కదా. అంటే సైనిక బలహీనత ఉన్నది అంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణం అని చెప్పని కూడా అనాలి. అంటే ఒకవైపు ఏమో అవినీతి పరులైన లంచగొండు అధికారులు ఉన్నారు, రెండో వైపు ఏమో కాందహార్ లాంటి ఈ మధ్య ఆసియా ప్రాంతం లాంటి వాటిని తిరిగి పొందలేకపోవటం అంటే సైనిక బలహీనతగా కూడా చెప్తాము. ఇక తర్వాత పరమత ద్వేషం ఒకటి మనం చూస్తాము.
అలానే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ప్రజలు ఆకలి బాధలతో అలమటించారని కూడా అంటారు. ఎందుకంటే మనకు అబ్దుల్ హమద్ లహరి లాంటి వాళ్ళే రాస్తారు, ఆస్థాన పండితులు ఆయనే రాస్తారు. ఎందుకంటే ఆ, ఈ కాలంలో పుత్ర వాంఛ దూరమై పుత్రుని మాంసం వాంఛనీయమైంది అని చెప్పి రాస్తారు. అంటే అంత దారుణంగా ఉంది. ఎందుకంటే అంత కరువు కాటకాల ప్రాబ్లమ్స్తో ఉన్న టైంలో ఉచిత భోజనశాల అయితే ఆగ్రాలోనూ మిగిలిన చోట్ల ఏర్పాటు చేశారు, కానీ అందరికీ అందలేదు అది. అందుకని అంటాడు ఆయన, పుత్రుని ప్రేమ దూరమై పుత్రుని మాంసం వాంఛనీయమైందని అంత దారుణమైన పరిస్థితి. అబ్దుల్ హమద్ లహరి అతని ఆస్థాన పండితులే రాస్తాడు ఆ మాట. అంటే ఎంత ఉందంటే ఆ, పేరుకు మాత్రం స్వర్ణయుగం, వజ్ర వైడూర్యాలతో కూడుకుంటే ఒక పెద్ద సింహాసనాన్ని చేయించుకుంటాడు, పాలరాతితో ఒక పెద్ద సమాధిని కడతాడు, పెద్ద కోటను కడతాడు, పెద్ద మసీదుని కడతాడు. కానీ ఇతని టైం పేరుకు స్వర్ణయుగం అంటమే కానీ దానిలో స్వర్ణయుగం అంటంలో ఔన్నత్యం లేదని చెప్పి మనం అనాలి. అందుకనే కేకే దత్తా లాంటి వాళ్ళు అంటారు, ఇది 14వ లూయి అంటే ఫ్రాన్స్లోని 14వ లూయి కాలంతో పోలి ఉన్నది, అంటే పతనానికి ముందున్న స్థితి అని చెప్పి అంటాం. సరే, ఒకసారి మనం ముంతాజ్ బేగం ఆమెకి అంటే ముంతాజ్ బేగం చనిపోయిన తర్వాత 14 మంది పిల్లల్ని కని తర్వాత ఆమె పురిట్లోనే బాలింతగానే చనిపోతుంది. ఆమెకు ప్రేమకు చిహ్నంగానే ఈ తాజ్మహల్ నిర్మాణం చేస్తారు. ఈ తాజ్మహల్ అంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధిని దాంట్లోనే తాజ్మహల్లోనే ముంతాజ్ బేగంని సమాధి చేశారు. తర్వాత షాజహాన్ చనిపోయిన తర్వాత ఔరంగజేబు తండ్రికి కూడా ఇక్కడే సమాధి చేస్తారు. అది మనకు 2 సమాధులు తాజ్మహల్లోనే ఉంటాయి. తాజ్మహల్లో ఉన్నటువంటి షాజహాన్ మరియు ముంతాజ్ బేగం సమాధులు ఇవి. ఇది మనం చెప్పుకున్నటువంటి నెమలి సింహాసనం వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి మరకతాలు ఇలాంటి అనేక వాటితో నిర్మాణం చేసినటువంటి మయూర సింహాసనం అది ప్రస్తుతం మన దగ్గర లేదు. వాస్తవానికి ఇప్పుడు ఈ రూపంలో కూడా లేదు. అది పర్షియాకి వెళ్ళిన తర్వాత దాన్ని రూపం మారిపోయింది, దాన్ని రకరకాల మార్పులు చేశారు. కోహినూర్ వజ్రం కూడా మన దగ్గర లేదు, అల్జిబెత్ రాణి దగ్గరికి వెళ్ళిపోయింది. సరే, అది వేరే విషయం. ప్రస్తుతం మనం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట, ఇది కూడా వాస్తవానికి భారతీయ చారిత్రక కట్టడాల్లో ఒకటి. మన దేశ జాతీయ జెండాను జాతీయ పండుగల్లో ఎగరేసేటువంటి ఈ ప్రాంతం ఇది. తర్వాత ఈ ఎర్రకోటలోనే మనకు ఈ దివాన్ ఈ ఆమ్ ఎక్కువ బంగారం వెండితో నిర్మాణం చేస్తారు. దీని మీదనే భూమి మీద స్వర్గం అంటూ ఉంటే ఇదే అని రాస్తారు. అంత స్వర్గం లాంటి నిర్మాణం అది. ఇది షాజహాన్ పీరియడ్లో ఉన్నటువంటి నాణ్యాలు, షాజహాన్ కాలం నాటి నాణ్యాలు ఇవి. దివాన్ ఈ ఆమ్, ఎర్రకోట, నెమలి సింహాసనం, మొఘల్ ముంతాజ్ బేగం, షాజహాన్ సమాధులు, తాజ్మహల్, ముంతాజ్ బేగం. సరే, మరలా ఒకసారి మనం ఈ టాపిక్ గురించి చూస్తే షాజహాన్ పాలనాకాలం స్వర్ణయుగం అంటానికి అప్పుడు ఉన్నటువంటి తిరుగుబాట్లు దక్కన్ పాలకుడైన ఖాన్ జహాన్ లోహోని తిరుగుబాటుని అణిచివేశాడు. ఆయన్ని కలంజర్ యుద్ధంలో ఓడించి చంపడంతో ఆయన తిరుగుబాటు అణచడం జరిగింది. తర్వాత అహ్మద్నగర్ విలీనం కూడా అయిపోయింది. యుద్ధం చేసి 1633లో అహ్మద్నగర్పై దాడి చేసి దాన్ని మొఘల్ సామ్రాజ్యం విలీనం చేసిన తర్వాత గోల్కొండ, బీజాపూర్పై కూడా, అంటే గోల్కొండ ఏమో షాజహాన్ చేసిన దానికి అంటే చేసిన ఆజ్ఞకు కట్టుబడి కప్పం కట్టడానికి అంగీకరించింది, కానీ బీజాపూర్ అంగీకరించకపోవడంతో బీజాపూర్తో యుద్ధం చేశాడు. బీజాపూర్ను కూడా మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. తర్వాత ఔరంగజేబు ఆ ప్రాంతంలో మనకు షాజహాన్ ఔరంగజేబును తన ప్రతినిధిగా దక్కన్ ప్రాంతానికి రాజు ప్రతినిధిగా పెడతాడు.
పోర్చుగీస్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతుంటే ప్రజల్ని హింసిస్తుంటే తర్వాత మాలబంగాలు తర్వాత స్త్రీలను ఎత్తుకుపోవడం లాంటివి తర్వాత ఆ, ముంతాజ్ బేగం చిలికత్తెలను కూడా ఎత్తుకుపోవడంతో బానిస వ్యాపారం చేయటం మత మార్పిడి లాంటివి చేయటం ఇలాంటివన్నీ చూసి ఈయన వీళ్ళని అంచడం కోసం కాసిం ఖాన్ని హుగ్లీని ఆక్రమించుకొని ఆజ్ఞాపిస్తే కాసిం ఖాన్ ఆక్రమించుకుంటాడు. దాంతో ఆమ్, పోర్చుగీస్ వాళ్ళు కొంచెం అణిగిమణిగి బతకడం నేర్చుకున్నారు. తర్వాత విఫలమైన దండయాత్రలు అంటే కాందహార్ ప్రాంతం మధ్యాశయమైన దండయాత్రలు చేస్తారు కానీ అపార నష్టం జరుగుతుంది. అయినా కానీ ఆ, ఈ ప్రాంతం వాళ్ళ ఆధీనంలోకి రాదు. దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టాడు కానీ విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. కానీ ఈ ప్రాంతం ఆధీనంలోకి రాకపోవటం ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు ఏమో సైనిక బలహీనత బయటపడటం మరొక ప్రాబ్లం అని చెప్పాలి. దానివల్లే నాదిర్ షా లాంటి వాళ్ళు అహ్మద్ షా అబ్దాలీ లాంటి వాళ్ళు దాడులు చేశారని చెప్పనాలి. తర్వాత స్వర్ణయుగం అంటే రాజకీయ సుస్థిరత అంటే మనకు ముందే చెప్పుకున్నట్టు బుందేల్ఖండ్ తర్వాత దక్కన్లో వచ్చిన తిరుగుబాట్లని అణచివేయగలిగాడు. పోర్చుగీస్ వాళ్ళతో వచ్చినటువంటి ప్రాబ్లంని అణిచివేసి వాళ్ళ దర్పం అణిచాడు. దక్కన్లోను అహ్మద్నగర్లోను మొఘల్ ప్రాంతాలను కలుపుకున్నాడు. తర్వాత కాందహారును మద్రాసు అయితే జయించలేకపోయాడు, అదొక ప్రాబ్లం. ఇలా గోల్కొండ ప్రాంతం బీజాపూర్ ప్రాంతం ఇలాంటివి తర్వాత ఈ కింద ప్రాంతం వరకు రావడం వల్ల విశాలమైనటువంటి సామ్రాజ్యం విశాలమైనటువంటి అఖిల భారత అధినేతగా పేరు పొందాడు. తర్వాత సుభిక్షమైన పరిపాలన అంటే అక్బర్ పరిపాలనలోని లోటుపాట్లన్నీ సరిచేసి సుభిక్షమైన పరిపాలన అందించాడు. మన్సబ్దారీ సిస్టమ్ సుభాపాలనలో ఉన్న ప్రాబ్లమ్స్ని సంస్కరించాడు. న్యాయపరమైన విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయశీలుగా పేరు పొందాడు. అలా ఈయన తండ్రి వలె పరిపాలించాడని చెప్పి టావర్నర్ అని ఆయన ప్రశంసిస్తాడు. ఆర్థిక అభ్యుదయంలోకి వస్తే దాదాపుగా 22 సుబాల నుంచి 22 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. దాంతోపాటుగా 45 కోట్ల రూపాయలు భూమి శిస్తు వచ్చేది. అలానే దేశీయ విదేశీ వ్యాపారం కూడా బాగా జరిగింది. దాంతో ఈ టైంలో ఎంత ఖర్చు పెట్టినా కానీ ఖజానాలో డబ్బు ఉండేదని చెప్పి విదేశీ పండితులు విదేశీ యాత్రికులు పేర్కొంటారు. అయితే కొన్ని సందర్భాల్లో క్షామ పరిస్థితుల్లో మాత్రం భోజనశాలలు ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పవలసి ఉంటుంది. సారస్వత రంగం వస్తే సారస్వత రంగంలో దీన్ని ఎలిజబెత్ యుగంతో పోలుస్తారు షాజహాన్ పరిపాలనా కాలాన్ని. ఎందుకంటే ఈ టైంలో హిందీ పారసీక సంస్కృత కవులు ఉన్నారు. జగన్నాథ పండితుడు జనార్దన భట్టు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే జగన్నాథ పండితుడు తర్వాత ఆచార్య కవీంద్ర సరస్వతి సుందరదాసు ఇలాంటి వాళ్ళు, వీళ్ళతో పాటు దారా షికో లాంటి గొప్ప పండితుడు పారసీక హిందీ భాషలో పండితుడు ఉన్నారు. అలానే జగన్నాథ జనార్దన భట్ అనే గాయకులు ఉన్నారు. ఇనాయత్ ఖాన్ అబ్దుల్ హమద్ లహరి అనేటువంటి చరిత్రకారులు కూడా ఇతని ఆస్థానంలో ఉన్నారు. భవన నిర్మాణంకి వస్తే భవన నిర్మాణం విషయంలో ఇతని యొక్క కాలాన్ని అగస్టస్ యుగంతో పోలుస్తారు. ముఖ్యంగా ఇతని టైంలో అంటే షాజహాన్ పీరియడ్ టైంలో ఎర్రకోట, ఢిల్లీలోని ఎర్రకోట, దివానీ కాస్, తర్వాత ఆగ్రాలో తాజ్మహల్ నిర్మాణము చాలా గొప్ప నిర్మాణాలుగా చెప్పాలి. ప్రపంచంలోనే ఇప్పటికీ ప్రపంచం వింతల్లో ఒకటిగా పెట్టుకుని చెప్పేటువంటి తాజ్మహల్ నిర్మాణం కోసం దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 22 సంవత్సరాల పాటు ఉస్తాద్ ఈషా లాంటి అనేక మంది వీళ్ళు ఇంజనీర్స్ పనిచేశారు. తర్వాత 19 కోట్ల రూపాయలతో వజ్ర వైడూర్యాలతో మరకటాలతో మయూరసింహాసనాన్ని తయారు చేయించాడు. తర్వాత ఎర్రకోట రెడ్ స్టోన్తో ఎర్రకోట కట్టించారు. దివానీ కాస్ ప్రపంచంలోనే స్వర్గమంతు ఉంటే ఇదే అది అనేటువంటి రీతిలో వాటిని నిర్మాణం చేశారు. తర్వాత 50,000 మంది ఒకేసారి నమాజ్ చేసుకునేందుకు వీలుండేటువంటి ఒక జుమా మసీదును కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అనేక నిర్మాణాలు అంటే ఈ షాజహాన్ పీరియడ్లో కట్టడం జరిగింది. అంటే ఎంత చేసినా కానీ నిర్మాణం విషయంలో అంటే ఎంత చేసినా కానీ ఈ టైంలో కొంత ప్రాబ్లం ఉంది. అదేంటంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి షాజహాన్ పీరియడే స్టార్టింగ్ పీరియడ్ అని చెప్పండి. ఎందుకంటే ఈ టైంలో పరిపాలనాపరమైన విషయంలో లంచగొండితనం పెరిగిందనాలే. తర్వాత పరమత ద్వేషం పెరిగింది. అలానే కాందహార్ ప్రాంతము మధ్యాసియా ప్రాంతాన్ని ఆక్రమించుకోలేకపోవడంతో సైనిక బలహీనత బయటపడి నాదిర్ షా లాంటి వారు అహ్మద్ షా అబ్దాలీ లాంటి వారు తర్వాత దాడి చేయడానికి అవకాశం కలిగింది.
ఇలాంటి టైంలో ఆర్థికంగా చిన్నాభిన్నమై ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పాను. ఎందుకంటే అబ్దుల్ హమద్ లహరి లాంటి వాళ్ళే ప్రజలు కష్టాలలో ఆకలితో చివరికి తమ పుత్రుడిని ప్రేమ పోయి పుత్రుని మాంసం వాంఛనీయమైందని విషయం రాస్తా అంత దారుణమైన స్థితిలో ప్రజలు బతికారని చెప్పనాలి. ఇలా షాజహాన్ పరిపాలనా కాలం స్వర్ణయుగం అంటాం పైకే, కానీ కొంతవరకు అంటే సారస్వత రంగంలోనూ తర్వాత వాస్తు నిర్మాణం విషయంలో మాత్రం స్వర్ణయుగం అనొచ్చు. మిగిలిన దాంట్లో మాత్రం రాజుల సొమ్మంతా రాళ్లపాలైందనే విషయంగా ప్రజలందరూ కష్టాల్లో ఉంటే రాజుగారేమో కొంత నిర్మాణాల విషయంలోనే తన దృష్టి పెట్టాడని చెప్పాలి. అలానే ఇతని టైంలో అంటే ఔరంగజేబు పీరియడ్లో మతద్వేషం స్టార్ట్ అయిందంటాం, కానీ ఆ మతదేశానికి నాంది అంటే స్టార్టింగ్ పీరియడ్ ఇతని పీరియడ్ అని చెప్పాలి. ఇలా మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇతని పీరియడ్లోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. అందుకనే కేకే దత్తా అనే చరిత్రకారుడు ఈ పీరియడ్ని షాజహాన్ కాలాన్ని 14వ లూయి కాలం అంటే ఫ్రాన్స్లోని 14వ లూయి కాలంతో పోల్చాడు. ఎందుకంటే ఆయన తర్వాత 14 లూయి తర్వాత ప్రళయం వస్తుంది, 15 లూయి తర్వాత ప్రళయం వస్తుంది కాబట్టి అందుకని ఇక్కడ కూడా 14 లూయి కాలంతో పోల్చింది. అందుకే ఈ విధంగా మనం షాజహాన్ పరిపాలనలో వైభవాన్ని, షాజహాన్ పరిపాలనలో పరిపాలనా విషయాలు, దిగ్విజయాలు అనే ఆర్థిక పరిస్థితి, తర్వాత వాస్తు, తర్వాత సారస్వత రంగాన్ని గురించి చూసాము. అంటే మనం పేరుకు చెప్పుకుంటే స్వర్ణయుగం అనేది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని మనం పరిశీలించడం జరిగింది. ఇలా మనం ఈరోజు షాజహాన్ పరిపాలన గురించి, స్వర్ణయుగం గురించి చర్చించడం జరిగింది. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.